హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం సెకండ్ క్లాస్లో 8th లెసన్ సంశ్లేషాక్షరాలు చెప్పుకుంటున్నాం కదా నాన్న. ఒక హల్లుకు రెండు వేరు వేరు హల్లులు చేరితే దానిని సంశ్లేషాక్షరం అంటారని చెప్పుకున్నాం. నిన్న స్త్రీ నుంచి ఆర్ద్రత వరకు ఉన్న పదాలు చెప్పుకున్నాం నాన్న. ఈరోజు లక్ష్మి దగ్గర నుంచి త్రయంబకుడు వరకు చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ లక్ష్మి లక్ష్మి, జ్యోత్స్న జ్యోత్స్న, ఈర్ష్య ఈర్ష్య, అస్త్రం అస్త్రం, ఉత్ప్రేక్ష ఉత్ప్రేక్ష, స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం, అగస్త్యుడు అగస్త్యుడు, ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు, స్పృహ స్పృహ, త్ర్యంబకుడు త్ర్యంబకుడు. చూడండి, మీరు లక్ష్మి నుంచి త్రయంబకుడు వరకు చదవాలి నాన్న. ఒకసారి నోట్బుక్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు చక్కగా ఈరోజు 19/11/2020 లక్ష్మి లక్ష్మి లక్ష్మి, జ్యోత్స్న జ్యోత్స్న, ఈర్ష్య ఈర్ష్య, అస్త్రం అస్త్రం, ఉత్ప్రేక్ష ఉత్ప్రేక్ష, స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం, అగస్త్యుడు అగస్త్యుడు, ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు, స్పృహ స్పృహ, త్ర్యంబకుడు త్రయంబకుడు. ఈ పదాలన్నీ కూడా మీరు నోట్బుక్లో చక్కగా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా చదవాలి నాన్న. ఒక అక్షరానికి ఉన్న ఒత్తును కూడా పర్ఫెక్ట్గా చూసి చక్కగా ఒత్తు ఉన్న అక్షరాన్ని నేను ఎలా పలికానో శ్రద్ధగా విని నేర్చుకుని చక్కగా చదువుతారని అనుకుంటున్నాను నాన్న. నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా అర్థం చేసుకుని చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.